హాయ్ చింటూ. హాయ్ అన్న. సో ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. ఐపీఎల్ చూస్తావా? చూస్తా. చదువుకోకుండా ఐపీఎల్ ఎందుకు చూస్తావు నువ్వు? టైం పాస్. టైం పాసా? అంటే సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉంటాయనా? ఓకే, మరి ఎప్పటి నుంచి చూస్తావు ఐపీఎల్? ఐపీఎల్ పోయిన ఇయర్ నుంచి. పోయిన ఇయర్ నుంచి చూస్తావా? మరి పోయినసారి బెంగళూరు కప్పు కొట్టింది కదా, ఎలా అనిపించింది? పర్లా అనిపించింది. ఓకే, ఏ టీం సపోర్ట్ చేస్తావు నువ్వు? ముంబై ఇండియన్స్. ఎందుకు ముంబై ఇండియన్స్? మా ఫేవరెట్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి. అంటే హార్దిక్ పాండ్యా కోసం ముంబైకి సపోర్ట్ చేస్తావు. మరి ఆల్రెడీ 5 కప్పులు ఉన్నాయి కదా ఈ ముంబైకి. సో ఎలా అనిపించింది నీకు? వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ అని అనిపించింది. ఓకే, అంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ లో ఒక కప్పు గెలిపించాడు. ఇప్పుడు ముంబైకి కూడా కప్పులు గెలిపిస్తాడా? గ్యారంటీ ఉంది. ఓకే, మరి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది ఈసారి హార్దిక్ పాండ్యాది? రప్ప 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 రప్పన. లాస్ట్ T20 వరల్డ్ కప్ లో కూడా బాగా ఆడాడు. సో ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడా? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు అన్న. ఓకే, మరి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కదా హార్దిక్ పాండ్యాని. అదే కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకి ఇచ్చేసారు, ఎందుకు రోహిత్ శర్మనే ఉండేది ట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళ చెడ్డి ఇప్పి చిన్న కొడతా. ఓకే, మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? హైదరాబాద్ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది హైదరాబాద్? అభిషేక్ శర్మ ఉన్నాడు కాబట్టి. అభిషేక్ శర్మ ఒక్కడే గెలిపిస్తాడా మ్యాచ్? అభిషేక్ శర్మ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఇలా చాలా మంది ఉన్నారు. బట్ ఫస్ట్ మ్యాచ్ ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు, అభిషేక్ శర్మనే కెప్టెన్సీ చేస్తున్నాడు కదా, మరి దాని మీద ఏమంటావు? తప్పకుండా అభిషేక్ శర్మనే గెలుస్తాడు. ఓకే, మరి 300 కొడతాం అంటారు కదా హైదరాబాద్ వాళ్ళు, అబ్కి బార్ 300 బార్ అని. అది ఈ సంవత్సరం అయినా కొడతారా? కొడతారు. ఏ టీం మీద కొట్టాలనుకుంటున్నావు? కొడతా నాకు తెలిసి ఎల్ఎస్జి అయినా పీపీకేఎస్ అయినా. ఓకే, ఇప్పుడు నీవు హార్దిక్ పాండ్యా కాకుండా వేరే ఇండియన్ ప్లేయర్ అంటే ఎవరు ఇష్టం నీకు? వేరే ఇండియన్ ప్లేయర్ అంటే నాకు తిలక్ వర్మ ఇష్టం, మన తెలుగు అబ్బాయి ఇష్టం. మరి నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ కదా, నాకు అంత ఇష్టం లేదు. అంటే ముంబైలో తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇష్టం. ఓకే, మరి ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? తప్పకుండా ముంబై ఇండియన్స్ కొడతారు. అదే అటు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొడతామంటున్నారు, ఆర్సీబీ వాళ్ళు కొడతామంటున్నారు కదా. అంటే అన్న ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ ఉన్నది అనుకో, నేను తప్పకుండా ముంబై ఇండియన్స్ కి సపోర్ట్ చేస్తాను. ముంబై ఇండియన్స్ కనుక ఓడిపోయింది అనుకో ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తాను. అట్లా. మరి హైదరాబాద్ లో ఉంటూ కొంతమంది వేరే టీం కి సపోర్ట్ చేస్తారు కదా, నువ్వు ఎంఐకి ఎట్లా చేస్తావు? వాళ్ళ గురించి ఏమని చెప్తావు? వాళ్ళ గురించా? వాళ్ళ ఇష్టం వాళ్ళకుంటది కదా అన్న. సూపర్. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు, అంతకుముందు చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు. మళ్ళీ ఈసారి మళ్ళీ కప్పు కొడతామంటున్నారు, వాళ్ళు కొడతారంటావా? మరి కొడతారు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా పెద్ద ఫామ్ లోనే ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు ఫైనల్ గా ముంబై హేటర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తావు? హేటర్స్ కా తప్పకుండా ఈసారి కుంఫు పాండ్యా సెంచరీ కొడతాడు, అది మీరు చూస్తారు అంతే. హాయ్ బ్రదర్. సో ఐపీఎల్ చూస్తారా? ఓకే, చాలా యాక్టివ్ గా చూస్తారా, అప్పుడప్పుడు చూస్తారా? సిఎస్కే టీం వచ్చినప్పుడు చూస్తాం. అంటే సిఎస్కే కట్టర్ ఫ్యానా? మరి ధోని రిటైర్ అవుతారు అంటున్నారు, అవ్వట్లేదు కదా. సో ఈసారైనా ఇంకో కప్ అందించి రిటైర్ అవుతాడా లేక కొనసాగిస్తాడా? కప్ తీసుకొస్తాడు బ్రో, కప్ తీసుకొస్తాడు. మేము కోరుకుంటుంది కూడా అదే, ధోని గారు మళ్ళీ రావాలి, క్రికెట్ ఆడాలి, మళ్ళీ కప్పు కొట్టించాలి ఎలా అయినా సరే అనే ఇదితోనే ఉన్నాం మేము కూడా. మై ఎక్స్పెక్టేషన్ ఇస్ హై. మై ఎక్స్పెక్టేషన్ ఇస్ హై. ఎంఎస్ ధోని రావాలి, క్రికెట్ మళ్ళీ టీం గెలిపించాలి, ముందుండి దగ్గరుండి కప్పిపించాలి మెయిన్ అది. అంటే ఇప్పుడు మీ టీమ్ లో సంజు శాంసన్ ని తీసుకున్నారు, జడేజా ట్రేడ్ చేశారు. సో దాని మీద మీరేమనుకుంటున్నారు? ఏం లేదు బ్రో, మంచి ప్లేయర్స్ ఇద్దరు. బట్ ఇప్పుడు ధోనితో ఆడిండు కదా జడేజా, ఎన్ని సార్లు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. బట్ ఇప్పుడు సడన్ గా రాజస్థాన్ తరఫున వచ్చి ధోనికి బౌలింగ్ వేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? అంటే ఏం లేదు బ్రో, అంటే వాళ్ళ ప్రాబ్లం ఉంటాయి, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. బట్ ఏమైనా సాడ్ గా ఫీల్ అవుతారా? ఇన్ని రోజులు కలిసి ఆడాడు, ఇప్పుడు ఒక కప్ తెచ్చిచ్చిండు బ్రో జడేజా లాస్ట్ ఇయర్, దానికే బాధపడతాం. మరి సంజు శాంసన్ చూసుకుంటే లాస్ట్ T20 వరల్డ్ కప్ లో చెలరేగి ఆడాడు. మరి ఎలాంటి బ్యాటింగ్ ఉండబోతుంది ఆయనది ఈసారి సిఎస్కే తరఫున? సేమ్ బ్రో, బాగానే ఆడుతున్నా, ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా బాగానే ఆడతారు కప్పు కోసం. ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది కదా, దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్. ఓకే, అంటే కంపేర్ టు ద ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ లో కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు కదా,
బట్ స్టిల్ SRH విన్ అవుద్దా? ఎస్ఆర్ ఇచ్చే విన్ అవుతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే బయట మరి 300 లోడింగ్ బ్రో, SRH వర్సెస్ RCB మ్యాచ్ లో 300 కొడతామని అంటారు కదా, అప్కి బార్ 300 పార్ అని. సో ఈసారి ఏమైనా 300 వచ్చేస్తుంది? ఈసారి ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళు ఏమన్నా ఒకవేళ కొట్టొచ్చేమో, ఎక్స్పెక్ట్ మన చేతులు స్ట్రాంగ్ అయింది కాబట్టి కొడతారేమో చూద్దాం. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? సిఎస్కే సిఎస్కేనా? మరి మరి IPL లో ఫేవరెట్ టీమ్ సిఎస్కే, ఖచ్చితంగా ధోని చేతుల మీద కూడా కప్పు కొట్టాలి ఎట్టే సార్. మరి 10 టీమ్స్ లో ఏ టీం చాలా స్ట్రాంగ్ ఉంది బ్రో? సిఎస్కే బ్రో. సిఎస్కే బ్రో. మరి వీక్ ఉన్న టీం? వీక్ ఉన్న టీం అంటే బ్రో చెప్పలేం bro, అందరూ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, బాగా ఆడుతున్నారు. స్ట్రాంగ్ అని ఎలా చెప్తారు బ్రో? అందరూ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే మా ఫేవరెట్ కాబట్టి మేము స్ట్రాంగ్ అని సిఎస్కే చెప్పుకున్నాం. అంటే వేరే వాళ్ళు తక్కువ మనం చెప్పట్లేదు, అందరూ బాగానే ఉన్నారు. సూపర్ బ్రో. అండ్ మనకేంటంటే మన ఫేవరెట్ టీం కాబట్టి సిఎస్కే అని చెప్పినాం, ఇంకంతే. ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ. ఎందుకన్నా ఆర్సీబీ? లాస్ట్ ఇయర్ కప్ కొట్టినందుక? లేదు, విరాట్ కోహ్లీ కోసం. ఎప్పటి నుంచి చూస్తారన్నా? ఒక 10 years. అప్పటి నుంచి ఆర్సీబీకే సపోర్ట్ అన్నా? ఆర్సీబీ. మరి ఇన్ని రోజులు చాలా మంది చాలా విధాలుగా ట్రోల్స్ చేశారు ఆర్సీబీని, బట్ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టేశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? మళ్ళీ కొడుతుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ కప్స్ విన్ అయినట్టు చరిత్రలో లేదు, సో అది క్రియేట్ చేస్తారంటారా? చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే అన్న, ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ SRH ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తాయి. ఎలా అనుకుంటున్నారు అన్న ఆర్సీబీ గెలుస్తుందని? ఇప్పుడు అందరూ SRH కూడా స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నారు, అండ్ కొంచెం అది SRH లేదు, కానీ ఆర్సీబీ బాగుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు అప్కి బార్ 300 పార్ అంటారు కదా SRH వాళ్ళు, సో చిన్న స్వామిలో 300 వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలవాలి అంటే 300 అంటారు, కానీ ఫస్ట్ మ్యాచ్ గెలవాలి. అంటే చెప్పలేము, హైదరాబాద్ తరపున కాకుండా ఆర్సీబీ తరపున నుంచి అయినా 300 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉంటది. సో ఈసారి ఎవరు కప్పు కొడతారంటారు? ఈసారి ఆర్సీబీ కొడుతుంది పక్కా. అండ్ ఇంకోటి ఇప్పుడు విరాట్ కోహ్లీ రికార్డ్ చూసుకుంటే 10 years ఎవరు రికార్డ్ బ్రేక్ చేయలేరు, 973. సో ఆ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే ఈసారి ఎవరైనా బ్రేక్ చేస్తారు? చేయలేరు. ఇంకో 10 years చేయలేరు. IPL వచ్చేస్తుంది కదా March 28 నుంచి, సో ఎలా ఉండబోతుంది సార్ ఈ IPL? క్వైట్ ఇంప్రెసివ్, ఎందుకంటే చాలా అన్ని టీమ్స్ గట్టిగా ఉన్నాయి. ఎస్పెషల్లీ అప్పట్లాగా కాదు, ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయి అన్ని టీమ్స్. అంటే ప్లేయర్స్ మైండ్ సెట్ చేంజ్ అయింది, క్యాప్టెన్సీస్ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు, అంటే ప్రతి ఒక్క మ్యాచ్ కూడా హై స్కోర్ వస్తుంది. సో దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? కొన్నిసార్లు లో స్కోర్ కూడా బెటరే అనుకుంటాను, ఎందుకంటే లో స్కోర్ చేయడం వల్ల డిఫెండింగ్ అవతల టీం ఎంతకి కట్టడి చేస్తారు అనేది పాయింట్ గా మారుతుంది. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ SRH ఉంది కదా, సో ఎలా ఉండబోతుంది ఆ మ్యాచ్? ఐ థింక్ SRH గెలుస్తుంది, ఎందుకంటే SRH స్ట్రాంగ్ ఉంది. ఆర్సీబీ విషయం ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. మరి మీ ఫేవరెట్ టీం ఏదన్నా? ముంబై. సో ఆల్రెడీ 5 కప్పులు కొట్టి ఉన్నారు కదా మీరు, మరి ఈసారి కూడా మీరు ఇంకా కప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి లైనప్ కూడా కొంచెం గట్టిగా ఉంది, పాత వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వల్ల కొట్టొచ్చు అనుకుంటాను. మరి ఎంఐ కాకుండా వేరే టీం ఏదైనా గెలుస్తుంది అంటే ఈసారి కప్పు ఏ టీం కొట్టే ఛాన్సెస్ హై ఉన్నాయి? చెన్నై అనుకుంటాను. అంటే సంజు శాంసంగ్ వచ్చి ఇంకా స్ట్రాంగ్ అయినందుకు స్ట్రాంగ్ అయింది, కొంచెం బౌలింగ్ లైనప్ కూడా మంచిగా ఉంది కాబట్టి చెన్నై అనుకుంటాను. మరి SRH వాళ్ళు 300 కొడతాం అంటున్నారు కదా అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ 3 years గా, బట్ అది అవ్వట్లేదు. సరే ఈసారి అయినా అప్కి బార్ 300 బార్ అవుతుందా? అచ్చా, వాళ్ళు 300 కొట్టినా కప్పు మాత్రం కొట్టారని నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకన్నా అట్లా అంటావు? కప్పు ఎందుకు కొట్టలేరు వాళ్ళు? ఐ థింక్ అది లాస్ట్ వరకు రారు, ఒకే ఊపుడు కాదు, కొన్నిసార్లు చూసి ఆడడం కూడా కరెక్ట్ అనేసి కొన్నిసార్లు అవుట్ అవ్వచ్చు. అంటే వీళ్ళు అదే మైండ్ సెట్ తో వెళ్ళి KKR మీద 2024 లో ఓడిపోయారు కదా, చాలా లోయెస్ట్ స్కోర్ కై చాలా ఈజీ మ్యాచ్ ఇచ్చేసారు. సో అలా అని మళ్ళీ రావడం కష్టం అంటారా? కష్టం, సేమ్ అట్లనే ఈసారి కూడా అట్లే అయింది. SRH ఫైనల్ కి పోదు, రాదు కూడా. ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ. ఎందుకని బ్రో? ఆర్సీబీ లో కోహ్లీ ఉంటాడు. SRH నేను ఓకే. మరి ఫస్ట్ మ్యాచ్ SRH వర్సెస్ ఆర్సీబీ ఉంది బ్రో, ఎలా ఉండబోతుంది? స్కోర్ ని బట్టి డిపెండ్ అవుతుంది మ్యాచ్. ఓకే. మరి కావ్య పాప మొన్న పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకుందని చాలా ట్రోల్స్ అయ్యాయి, అది రైటా రాంగా బ్రో? వాళ్ళ ఒపీనియన్ గా. ఓకే, బట్ కావ్య మారన్ని మీరు తప్పు పడతారా లేక బ్యాకప్ చేస్తారా? బ్యాకప్ చేస్తారు, ఎందుకంటే అందంగా ఉంది కాబట్టి ఆమె సపోర్ట్ చేస్తారు. అలా ఏం లే, మరి టీమ్ బిల్డ్ అవుతుంది. ఓకే.
అంటే పోయినసారి కంటే చూసుకుంటే ఈసారి చాలా గట్టిగా ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కావచ్చు. మన లియామ్ లివింగ్స్టోన్ అటు వెళ్ళిపోయారు కదా ఆర్సీబీ నుంచి. సో అది ఎలా ఉండబోతుంది అసలు టోటల్ లైక్ స్కోర్ ఎట్లా ఉండబోతుంది? ఎక్కువ హై ప్రెషర్ మ్యాచ్ ఉండబోతుందా? ఎట్లా ఉండబోతుంది? ప్రెజర్ ఏమో హైయే ఉంటది, కానీ వాళ్ళు చేసే డిపెండ్ మీద. మరి మీరు ఆర్సీబీ ఫ్యాన్ అన్నారు కాబట్టి విరాట్ కోహ్లీ రికార్డ్ 973 రన్స్ ది 10 years గా ఎవరు బ్రేక్ చేయట్లేదు. సో అది ఈసారైనా విరాట్ మళ్ళీ బ్రేక్ చేస్తాడు, ఎప్పుడు బ్రేక్ చేస్తారు? చేస్తూ ఉంటాడు. ఓకే డన్. అయితే వేరే ప్లేయర్స్ బ్రేక్ చేయలేరంటే ఓకే. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే వేరే టీమ్స్ చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కొత్త కొత్త ప్లేయర్స్ వచ్చారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీసుకున్నారు మొన్న. ఈసారి జడేజాని తీసేసి సంజు శాంసంగ్ ని ఐపీఎల్ లో చెన్నై వాళ్ళు తీసుకున్నారు. సో దాని మీద ఏమంటారు? అంటే వాళ్ళు కొత్త వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని తీసుకుని ఉండదు. బట్ వికెట్ కీపర్ గా ఆల్రెడీ ఎంఎస్ ధోని ఉన్నారు కదా, మరి సంజు శాంసన్ ని ఎందుకు తీసుకున్నట్టు? అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ తీసుకుందాం. ఓకే. మరి ఇప్పుడు ఈసారి జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు ధోని అటుంటారు, అంటే వాళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంటుందని క్రికెట్ లవర్స్ అందరికీ తెలుసు. అది ఎలా చూస్తారు బ్రో? కొందరికి నచ్చొచ్చు, కొందరికి అది సిఎస్కే ఫ్యాన్స్ తీసుకోకపోవడం. మాత్రం తీసుకోలేకపోవచ్చు. ఓకే. ఫైనల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఆర్సీబీ లేకంటే ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ లేకంటే ఎస్ఆర్హెచ్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆర్సీబీ కొట్టింది కదా, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళా కొడితే బాగుంటది కదా. అంటే బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టి Comeback రికార్డ్ క్రియేట్ చేయాలంటారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్రో. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఇన్ ఐపీఎల్? Mumbai Indians. వై బ్రో? Due to Rohit Sharma, because of Rohit Sharma. ఓకే. సో ఎప్పటి నుంచి చూస్తున్నారు బ్రో ఐపీఎల్? ये स्क्रिप्ट में कहाँ से कब से देख रहे हैं भैया आप आईपीएल? 2015 से. ओके. क्यों आपको एमआई टीम बहुत पसंद है? Because मेरा Performance, performance Rohit and Sharma, environment in Yamaha is too good. बोले तो अभी ऑलरेडी 5 कप है आपके पास, Yes. फिर भी अभी कप होने के लिए हार्दिक पांड्या को लिए ना, Yes. सो कैसा लगा आपको? और 5 लोडिंग. Decision was nice, और- but he will do your best. ओके. देखते हैं अभी क्या होता है. पर हार्दिक पांड्या ने जीटी को जीता हुआ है ना, इसलिए उनको लिए गए क्या? नहीं ऐसा कुछ नहीं है. हार्दिक पांड्या में उतना पोटेंशियल है और he is best hitter. बेस्ट हिटर भी है That's और why कैप्टनसी they भी have अच्छी taken करता है. ओके. जीटी को एक साल में ही एक ट्रॉफी दिला दी. ओके. इस बार कौन जीतेगा भैया? इस बार वैसे तो सभी टीम strong है. सभी टीम सबसे ज्यादा देखते सीएसके अभी. स्ट्रांग है. ऑन फॉर्म संजू सैमसन है उनके पास, ओके. तो सीएसके अच्छा लगता है.